నంబర్ సిస్టమ్ టాపిక్. ఈ నంబర్ సిస్టమ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ నంబర్ సిస్టమ్ గనక బేసిక్ ఫౌండేషన్ మీకు అర్థమవుతే, బేసిక్ ఫౌండేషన్ కనుక మీకు అర్థమవుతే, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్, దీంట్లో సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని నుంచి అప్లికేషన్ అంతా కూడా ఈ స్పీడ్ క్యాల్కులేషన్లో వస్తుంది. ఎక్కడెక్కడ ఇది ఉపయోగపడుతుంది? మీకు సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది, కౌంటింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది, డిఐలో ఉపయోగపడుతుంది. అందుకే ఫస్ట్ క్లాస్ ఈ టాపిక్ తీసుకుంటున్నాను. డిఐ ఈజ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. సింప్లిఫికేషన్ రిలేటెడ్, అప్రాక్సిమేషన్ రిలేటెడ్, రైట్ కౌంటింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. కొన్ని మనకు లాస్ట్ 2 డిజిట్స్ కానీ, యూనిట్ డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యూనిట్ డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ ఉపయోగపడే టాపిక్ ఏంటంటే స్పీడ్ క్యాల్కులేషన్. వీటన్నిటికీ ఉపయోగపడే టాపిక్ ఏంటంటే స్పీడ్ క్యాల్కులేషన్, స్పీడ్ క్యాల్కులేషన్ టెక్నిక్స్, స్పీడ్ క్యాల్కులేషన్ టెక్నిక్స్. ఫస్ట్ మనం స్పీడ్ క్యాల్కులేషన్ అన్ని టెక్నిక్స్, ఒక టెక్నిక్ యొక్క మెరిట్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, రైట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ కాన్సెప్ట్ పనికిరాదు, ఎక్కడ ఆన్సర్ ఆప్షన్స్ తోటి యూజ్ చేయాలి, అన్నీ కూడా స్పీడ్ క్యాల్కులేషన్ టెక్నిక్స్ తో డిస్కస్ చేద్దాం. వన్స్ మనకు స్పీడ్ క్యాల్కులేషన్ డిస్కస్ అవుతే దెన్ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ చాలా ఈజీగా మనకు కవర్ అవుతుంది. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ లో ప్రాబబ్లీ మనకు ఒక మంచి పట్టు వస్తుంది, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నంబర్ సిస్టమ్ లో ఉన్న టాపిక్ పేరు స్పీడ్ క్యాల్కులేషన్స్. స్పీడ్ క్యాల్కులేషన్. సార్ ఈ స్పీడ్ క్యాల్కులేషన్ లో మనము ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం? ఈ రోజు ప్రాబబ్లీ 2 స్లాట్స్ అయిపోయేసరికి ఒక నంబర్ కి స్క్వేర్ ఎలా కనుక్కుంటాం, ఏ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్, స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్, స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. 2 డిజిట్ నంబర్స్ కి స్క్వేర్ ఎట్లా, ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే స్క్వేర్ ఎట్లా, యూనిట్ డిజిట్ చూస్తూ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్ ఏది కరెక్టో లేదో ఎలా చెప్పాలి, లాస్ట్ 2 డిజిట్స్ చూస్తూ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్ ఎలానో చెప్పాలి, ఒక నంబర్ చూస్తూ అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా డిజిటల్ సమ్ యూజ్ చేస్తూ ఎలా చెప్పాలి. దాని తర్వాత సెకండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కి సంబంధించి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. దెన్ థర్డ్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అసలు ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 కి ఎన్ని డిజిట్లు ఉంటాయి, దాని వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సపోజ్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే, పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు ఏ నంబర్ని మనము నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం, దానికి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కుంటాం, దానికి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కుంటాం, పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఎలాగా, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఎలాగా. ఈ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ రామానుజంతో ఒక అద్భుతమైన పద్ధతి ఉంది, అది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. దెన్ ఒక నంబర్ కి క్యూబ్ ఎలా కనుక్కోవాలి, హౌ టు ఫైండ్ అవుట్ ద క్యూబ్ ఆఫ్ ఎ నంబర్, హౌ టు ఫైండ్ అవుట్ ది క్యూబ్ ఆఫ్ ఎ నంబర్. మనకు శాతం పర్సంటేజ్ లో అన్ని 100కు ఎక్కువ, 2% అంటే 2% ఇంక్రీజ్ అంటే 100కి 2 ఎక్కువ, 2% డిక్రీజ్ అంటే 100కి 2 తక్కువ. సో కాబట్టి క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ కనుక్కుందాం. దాని తర్వాత 10 పవర్ k కి దగ్గర క్యూబ్, 10 పవర్ k కి దగ్గర ఉన్న నంబర్ కి క్యూబ్ ఎలా కనుక్కుందాం చూద్దాం. జనరిక్ పద్ధతి, దాంట్లో ఉన్న డిమెరిట్స్ చూద్దాం. డిమెరిట్స్ అంటే అది ఎక్కడెక్కడ ఎక్కువ టైం తీసుకుంటుందో చూద్దాం. ఆ మెథడ్ తర్వాత మనము నియరర్ టు 10 పవర్ k చూద్దాం. దాని తర్వాత క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. టైం ఉంటే నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కూడా ఎలా కనుక్కోవాలో చూద్దాం.
నాన్ పర్ఫెక్ట్ క్యూబ్. క్యూబ్ రూట్ ఎలా కనుక్కుందామో ఇది కూడా చూద్దాం. దాని తర్వాత ప్యాటర్న్ బేస్డ్, కొన్ని ప్యాటర్న్స్ బాగా రిపీట్ అవుతాయి. ప్యాటర్న్ బేస్డ్ 333 హోల్ స్క్వేర్ ఎంత, 666 హోల్ స్క్వేర్ ఎంత. నాకు తెలిసి టైం గనక స్లోగా వెళ్దాము. ఫస్ట్ ప్రాబ్లంలో నాకు తెలిసిపోతుంది స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారని. దాని తర్వాత మల్టిప్లికేషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం ఒకసారి కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కొన్ని మాత్రం మనం చెప్పాము, రైట్? ఇక్కడ చూడండి సార్, 78 స్క్వేర్, 94 స్క్వేర్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్సే కాదు, కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా నేను ప్యారలల్ గా క్రియేట్ చేస్తాను. సో ప్యారలల్ గా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి సార్, సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. నేను క్వశ్చన్ తో పాటు కొన్ని లాజిక్లు చెప్తాను, దయచేసి ఆ లాజిక్లను పాయింట్అవుట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. హౌ టు ఫైండ్ ది, ఒక నంబర్ కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్, ఒక నంబర్ కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఒక నంబర్ కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. స్క్వేర్ అంటే ఏంది? 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 5 స్క్వేర్ ఈజ్ 25, 6 7 స్క్వేర్ ఈజ్ 49. చిన్న నంబర్లు అయితే మనం స్క్వేర్ చాలా ఈజీగా చేస్తాము. 92 హోల్ స్క్వేర్ అంటే 84 64 అని ఫాస్ట్ గా చెప్పలేరు. 107 హోల్ స్క్వేర్ అంటే 11449 అని చెప్పలేరు. 996 హోల్ స్క్వేర్ అంటే 992016 అని చెప్పలేరు. అది ఫాస్ట్ గా ఎలా చేయాలి? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. How to find the square of a number. How to find the square of a number. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఒక నంబర్లను స్క్వేర్ చేసేటప్పుడు పాస్కల్ అనే ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ క్రియేట్ చేసిన లాజిక్ ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ అంటే పవర్ లో 2 ఉంటుంది, రైట్? ఒక నంబర్ కి స్క్వేర్ కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఒక నంబర్ కి క్యూబ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ 3. ఒక నంబర్ కి 4th పవర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ 4. ఒక నంబర్ కి nth పవర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ n. a ప్లస్ బి పవర్ n. ఇమీడియట్ గా ఒక స్టూడెంట్ కి డౌట్ రావచ్చు, అనిల్ సార్ మరి ఇక్కడ స్లాష్ ఉంది, ఆ స్లాష్ అర్థం ఏంటి? నేను చెప్తాను, ఒక్క నిమిషం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సార్ ఈ స్లాష్ మీకు అర్థమవుతే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. ఒక నంబర్ కి స్క్వేర్ కనుక్కునే పద్ధతి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది రాయంగానే చాలా డౌట్లు వస్తాయి. సార్ 3 డిజిట్లు ఉంటే ఏం చేయాలి, 4 డిజిట్లు ఉంటే ఏం చేయాలి, ఈ స్లాష్ అంటే ఏంటి సార్? రైట్ సైడ్ కూడా స్లాష్ ఉన్నది, ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ సపోజ్ గా మీకు 23 ఉంది. ఈ 23 అనేది యూనిట్ డిజిట్ లో ఉంది, 2 అనేది టెన్స్ ప్లేస్ లో ఉన్నది. యూనిట్ డిజిట్ ముందు ఆర్ టెన్స్ డిజిట్ వెనకాల, యూనిట్ డిజిట్ ముందు ఆర్ టెన్స్ డిజిట్ వెనకాల ఒక స్లాష్ పెడితే, టెన్స్ వెనకాల ఒక స్లాష్ పెట్టాను, దాని 2 వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. 2 అనేది 10వ సంఖ్యలో ఉంది, 2 అనేది 10వ సంఖ్యలో ఉంది కాబట్టి దాని విలువ 2 × 10 + 3. సపోజ్ గా 173. 173. 3 అనేది యూనిట్ సంఖ్యలో ఉంది, 7 అనేది 10 సంఖ్యలో ఉంది, 1 అనేది 100వ సంఖ్యలో ఉంది. 100వ సంఖ్య రైట్ వెనకాల గనక పెడితే 1 ఒక్క వాల్యూ ఏమవుతుంది? 1 × 100 + 73.
1 ఇంటూ 100 ప్లస్ 73. 10వ స్థానం ముందు గనక నేను స్లాష్ పెడితే దాని విలువ ఇంటూ 10. 100% ముందు గనక నేను స్లాష్ పెడితే దాని విలువ ఇంటూ 100. 1000 ప్లేస్ ముందు గనక నేను స్లాష్ పెట్టేస్తే అది ఇంటూ 1000. ఇక్కడ బి అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది, ఏ అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, 10వ ప్లేస్ లో ఉంది. 10వ ప్లేస్ రైట్ వెనకాల ఆర్ యూనిట్స్ ప్లేస్ ముందు నేను ఇలా వస్తున్నాను, స్లాష్ పెడితే దీని అర్థం ఏంటి సార్? ఎవరైనా అడిగితే దీని అర్థం ఏంటంటే ఏ అనేది 10వ స్థానంలో ఉంది, దీని అర్థము 10 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆ ఇంటూ 10 రాయకుండగా నేను స్లాష్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా దాన్ని ఓపెన్ చేస్తే ఏదైతే వస్తుందో స్లాష్ బదులు ఇంటూ 10 ఉండొచ్చు, ఇంటూ రైట్ 100 ఉండొచ్చు, యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్, ఇంటూ 100 ఉండొచ్చు, ఇది ఇంటూ 10. అర్థమైంది కదా సార్? సో స్లాష్ అనేది ఏంటంటే సపోజ్ గా 2 ఉంది, 2 యొక్క వాల్యూ 2. సపోజ్ గా 27 ఉంది, 27లో రెండో వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. ఎందుకనంటే రెండోది టెన్స్ ప్లేస్ లో ఉంది. 237, 237 అంటే 7 ఏమో యూనిట్స్ ప్లేస్, 3 ఏమో టెన్స్ ప్లేస్, 2 ఏమో 100వ ప్లేస్. దాని 2 యొక్క వాల్యూ ఏమవుతుంది? 200 అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ 2 అనేది దాన్ని పొజిషన్ బట్టి మారుతుంది. 10వ ప్లేస్ లో ఉంటే ఇంటూ 10 అవుతుంది, 100వ ప్లేస్ లో ఉంటే ఇంటూ 100 అవుతుంది, 1000వ ప్లేస్ లో ఉంటే ఇంటూ 1000 అవుతుంది. అర్థమైంది కదా సార్? నౌ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. సపోజ్ గా 77 హోల్ స్క్వేర్. నేను 77 హోల్ స్క్వేర్ చేయాలి. ఫస్ట్ మనము ప్రైమరీ మెథడ్ చేద్దాము, దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్ ఇస్తే ఏ మెథడ్ చేయాలో అది కూడా చూద్దాం. చాలా జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లంని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనేది 7, బి అనేది 7, ఏ ఈజ్ 7 అండ్ బి ఈజ్ 7. ఎక్కడైతే ఏ ఉందో అక్కడ 7 సబ్స్టిట్యూట్ చేయండి. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. ఏ ఈజ్ 7, బి ఈజ్ 7. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 ఏళ్ళ 49, 49 రెండ్ల 98, 98. 7 స్క్వేర్ ఈజ్ 49, 7 స్క్వేర్ ఈజ్ 49. ఎక్కడైతే ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 ఏళ్ళ 49, 49 రెండ్ల 98. 7 స్క్వేర్ ఈజ్ 49. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే గనక ఇక్కడ బి బదులు ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఒకటే ఒక డిజిట్ ఉంది. బి బదులు ఒకటే డిజిట్ ఉంది. బి బదులు ఒకటే డిజిట్ ఉంటే 49లో యూనిట్ డిజిట్ మాత్రం రాయండి 9. 4 క్యారీ. 4 98 తోటి యాడ్ చేస్తే సమ్ ఎంత అవుతుంది? 102. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే ఆన్సర్ లో రాయండి. ఎందుకు యూనిట్ డిజిట్ మాత్రమే ఆన్సర్ లో రాస్తున్నానంటే బి అనేది యూనిట్ డిజిట్ ఒకటే డిజిట్ తీసుకుంటుంది. సార్ బి 2 డిజిట్స్ తీసుకుంటే 2 డిజిట్స్ ఆన్సర్ లో రాయాలి. సో 49లో 9, 4 క్యారీడ్. 48 ప్లస్ 4, 48 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. 2 ఇక్కడ రాయండి. ఎంత మిగిలింది ఇంకా? 10. 49 ప్లస్ 10 లెఫ్ట్ మోస్ట్ ఇది వచ్చిన మొత్తం నంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 77 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 59, 29. చాలా జాగ్రత్తగా వినండి. బి అనేది ఇక్కడ యూనిట్ డిజిట్ లో ఉన్నది. బి అనేది ఒక్కటే ఒక్క సంఖ్య తీసుకుంటుంది. బి అనేది ఒక్కటే ఒక్క సంఖ్య తీసుకుంటుంది కాబట్టి ప్రతిసారి ఒక్కటే ఒక్క సంఖ్య ఆన్సర్ లో రాయండి. లెఫ్ట్ మోస్ట్ ఉన్న లాస్ట్ నంబర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఎందుకంటే ఇక్కడ సంఖ్య తీసుకుంటే మిగతా ఏ నంబర్ లేదు. 49లో యూనిట్ డిజిట్ ఏంటి? 9. 4 క్యారీడ్. 98 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. 10 క్యారీడ్. 49 ప్లస్ 10 ఆన్సర్ ఎంత? 59.
5 9 2 9 5 9 2 9 ఇది ట్రెడిషనల్ మెథడ్. అదే అనిల్ నాయర్ స్టూడెంట్స్ కనుక ఈ క్వశ్చన్ ని ఎక్కడైనా సొల్యూషన్ లో ఒక స్టెప్ లో వచ్చినా ఇదే క్వశ్చన్ అడిగినా మీరు చూసే పద్ధతి ఇది కాకుండా ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయి, కానీ మనం ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం పైకి వెళ్తున్నాం. ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను. ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. ఈ నంబర్ ఎందుకు తీసుకున్నారు సార్ అని అంటే, ఈ నంబర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 50 ఫస్ట్ 2 డిజిట్లు 59 అనేది ఒక ప్రైమ్ నంబర్ అండ్ 29 కూడా ప్రైమ్ నంబర్. ఇంకో నంబర్ కూడా ఉంది 73 హోల్ స్క్వేర్, అది 5 3 2 9. 53 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, 29 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. 59 29 ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటాను.